న్యూస్కు స్వాగతం. యోగా సాధనతో ప్రతి ఒక్కరూ ఆనందమైన జీవితాన్ని గడపగలరని పలువురు యోగా శిక్షకులు తెలియజేశారు. ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటు చేసేందుకు యోగా సాధన ఎంతో అవసరమని బచ్చుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సమ్మేత ఆంజనేయ స్వామి అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బచ్చుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో భక్తులకు యోగా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. యోగా మాస్టర్లు ముదిగొండ శాస్త్రి, జి స్వర్ణలతలు ఈ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయించారు. యోగాను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఆచరిస్తున్నారని, యోగా చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరని వారు పేర్కొన్నారు. జూన్ 21వ తేదీన నిర్వహించే యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో ముక్తేవి రవికాంత్, లోగిశెట్టి వెంకటస్వామి, గరుడ సేవా సమితి కన్వీనర్ చిట్టికుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి నగరంలోనూ, ప్రతి మున్సిపాలిటీలోనూ, ప్రతి గ్రామంలోనూ ఇట్లా యోగ సాధన కార్యక్రమం చేయిస్తున్నారు. మరి మన ప్రధాని మోడీ ఈ నెల 21న విశాఖపట్నం వస్తున్న దృష్ట్యా మరి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు మరి ఆయన డికే బాలాజీ గారు స్వయంగా రోజు యోగా సాధన చేస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా ప్రతి వాడలోనూ, ప్రతి పేటలోనూ, ప్రతి గ్రామంలోనూ ఇట్లా యోగా సాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము శిక్షణ ఇచ్చాము చాలామందికి. శిక్షణ ఇచ్చిన అనంతరం గ్రామాల్లో, సచివాలయాల్లో, పెద్ద మరి ప్రాంగణాల్లో కూడా అట్లా మన మచిలీపట్నం మున్సిపాలిటీలో అయితేనేమి, మరి పార్కులో అలా మరి వివిధ ప్రాంతాల్లో మనం చేయిస్తున్నాం. ఇవాళ బచ్చుపేట వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఇవాళ మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి స్వర్ణకుమారి గారు, అలా చిట్టికుమారి గారు మరి తమ సభ్యులను తీసుకుని వచ్చి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హ్యుమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హ్యుమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయ బ్లడ్ బ్యాంక్లో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని టీడీపీ నాయకులు దింతకుర్తి సుధాకర్, హసింబేగ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హ్యుమానిటీ ఫౌండేషన్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, తద్వారా ఒకరి ప్రాణాన్ని కాపాడిన వారవుతారన్నారు. ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినా రక్తాన్ని మాత్రం మనిషి నుండే సేకరించాలని వక్తలు తెలియజేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు సరైన సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారని, రానున్న కాలంలో అటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే రక్తదానం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నూర్జహాన్, అజ్మీతున్నిసా, సంధ్య, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలి, తద్వారా మనం ఒక ప్రాణాన్ని పూసినట్టు అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు హ్యుమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ విజయ బ్లడ్ బ్యాంకులో సుమారుగా 20 మందితో బ్లడ్ క్యాంప్ నిర్వహించిన ఆ కమిటీ వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఈ డివిజన్ కార్పొరేటర్ అయిన అందరి ప్రజలకి ఎప్పుడో మన అన్న కొల్లు రవీంద్ర గారు, కొనకల నారాయణరావు గారు పిలుపునిచ్చారు. ప్రతి రక్తదాతకి ఖచ్చితంగా ఆ భగవంతుడు మంచి ఉపకారం చూపిస్తాడని చెప్పి, అదేవిధంగా మనం రక్తం కనుక దానం చేస్తే మనకు కూడా ఫ్రెష్ రక్తాన్ని ఆ దేవుడు ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి, వేరే ప్రాణం కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్. ద్వారా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజున రక్తం లేక చాలామంది అవుట్ పేషెంట్లు చాలా బాధపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి రక్తదానం చేయడం అనేది చాలా మంచి శుభపరిణామం. రక్తదానం చేస్తే కొత్త రక్తం పుట్టుకొస్తుంది. అలాగే ఒక వ్యక్తి చనిపోయే ముందు కూడా రక్తదానం చేస్తే అతను బతికి చాలామంది బయటపడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు హసింబేగ్ గారికి, ఇక్కడ టీం అందరికీ కూడా. 5 రోడ్ల సెంటర్లో గల విజయ బ్లడ్ బ్యాంక్ నందు మా హ్యుమానిటీ ఫౌండేషన్ తరఫున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మేము ఒక 18 మంది వరకు ఈరోజు రక్తదానం అనేది ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. ఇందులో హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా 2-3 ఉన్నారు. వాళ్ళని చాలా హర్షించాలి మనం. వాళ్ళు చెప్పిన వెంటనే ముందుగా వచ్చి బ్లడ్ డొనేట్ చేసినందుకు.
ఈరోజు రక్తం యొక్క ఆవశ్యకత అందరికీ తెలిసిందే, తెలియని విషయం అయితే కాదు. కాకపోతే ఒక అవగాహన అనేది లేదు, ఆ లోపం అయితే ఉంది. ప్రజలందరూ కూడా రక్తం ఇస్తే ఏదో అయిపోతుంది అని భయభ్రాంతులు అవుతున్నారు. కానీ రక్తం ఇవ్వటం అనేది ఒక మంచి అలవాటు అండి. రక్తం మనం కనుక ఇస్తే మన బ్లడ్ చాలా హెల్తీగా ఉంటుంది, మరియు కొత్త బ్లడ్ కూడా జనరేట్ అవుతుంది. అలానే గర్భిణీ స్త్రీలు కానీ, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరు కూడా అత్యవసర కేసుల్లో బ్లడ్ యొక్క ఆవశ్యకత చాలా ఉంటుంది. అప్పటికప్పుడు ఎత్తుకోవటం అనేది చాలా ఇబ్బంది పడతారు జనాలు. కాబట్టి మనం ముందుగానే బ్లడ్ అనేది డొనేట్ చేస్తే వాళ్ళు అన్ని టెస్టులు చేసి స్టోర్ చేసి ఉంచుతారు, సమయంలో వాడటం అనేది జరుగుతుంది. ప్లస్ మీకు దీనివలన ఉపయోగం కూడా ఉంది. మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి 2-3 వేలు పెట్టి నాగాయలంక మండలం భావదేవరపల్లి గ్రామంలో పోతురాజు జాతర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. నాగాయలంక మండలం భావదేవరపల్లి గ్రామంలో పోతురాజు జాతర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సతీమణి మండలి విజయలక్ష్మి, తనయుడు మండలి వెంకట్రాం విచ్చేసి పూజలు ప్రారంభించారు. పోతరాజు స్వామికి పోత వడపప్పు, పానకం, నారికేళం నైవేద్యంగా సమర్పించారు. సర్పంచ్ మండలి ఉదయ్ భాస్కర్, కమిటీ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోతరాజు స్వామికి నైవేద్యాలు సమర్పించారు. జిల్లా పరిషత్లో 3 రోజుల పాటు జరిగిన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 10 నుండి 13వ తేదీ వరకు జరిగిన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసింది. ఈ సందర్భంగా మున్సిపల్ ఎస్జీటీలు 54, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్జీటీలు 429, జడ్పీ ఎస్జీటీలు 2297, మొత్తం 2780 ఎస్జీటీ ఉపాధ్యాయులకు బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఈ బదిలీలు పూర్వపు కృష్ణా జిల్లా పరిధిలో నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామాంజనేయులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి యువి సుబ్బారావు కూడా బదిలీల ప్రక్రియలో పాల్గొన్నారు. ఎస్జీటీల ఆన్లైన్ కౌన్సిలింగ్ పట్ల ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం మాన్యువల్ కౌన్సిలింగ్కు అనుమతిచ్చిన నేపథ్యంలో ఈ బదిలీల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. వార్తలు సమాప్తం. నమస్కారం.